ఇదిలా ఉంటే దిత్వా తుఫాన్ శ్రీలంకను కుదిపేస్తోంది. ఇళ్లు కూలిపోవడం, పట్టణాలు జలమయమవడం, కొండ చర్యలు విరిగిపడడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొండ చర్యలు విరిగిపడడంతో 334 మంది మృతి చెందారు. మరో 370 మంది ఆచూకీ గల్లంతైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. ఈ సంక్షోభ సమయంలో భారతదేశం ఆపరేషన్ సాగర్ బంధుతో సహాయపడుతోంది. జాతీయ విపత్తు స్పందన దళం, భారత వాయుసేన ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. భారత ప్రభుత్వం శ్రీలంకకు 21 టన్నుల మానవతా సాయాన్ని అందజేసింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్ సుకన్య త్వరలోనే మరింత మానవతా సాయాన్ని అందించబోతోంది. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ భీతావహమైనటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. శ్రీలంకకి సంబంధించినవి. దిత్వా తుఫాన్ అయితే ప్రస్తుతానికి శ్రీలంకను కుదిపేస్తోంది. ఇళ్లు కూలిపోవడం, పట్టణాలు జలమయం అవడం, కొండ చర్యలు విరిగిపడడంతో వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొండ చర్యలు విరిగిపడడంతో 334 మంది మృతి చెందారు. మరో 370 మంది ఆచూకీ అయితే గల్లంతైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. సంక్షోభ సమయంలో భారత్ ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో సహాయపడుతోంది. జాతీయ విపత్తు స్పందన దళం, భారత వాయుసేన ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. భారత ప్రభుత్వం శ్రీలంకకు 21 టన్నుల మానవతా సాయాన్ని అందజేసింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్ సుకన్య త్వరలోనే మరింత మానవతా సాయాన్ని అందించబోతోంది.